హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్లో డిఫరెన్షియేట్ బిట్వీన్ బగ్ లీకేజ్ అండ్ బగ్ రిలీజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో అసలు బగ్ లీకేజ్ అంటే ఏంటి, అలాగే మనకు బగ్ రిలీజ్ అంటే ఏంటి, వీటికి మధ్య డిఫరెన్స్, అలాగే దీనికి సంబంధించిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సో జనరల్గా మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లైక్ ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ సో కంపల్సరీగా దీనికి సంబంధించి డెఫినేషను ప్లస్ ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతారు. సో ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్ టెస్ట్ ఏదైతే టెస్టర్ ఎవరైతే ఉన్నారో సో కంపల్సరీగా వీటి మీద గురించి ఎక్కువగా అవగాహన ఉండాలి. అలాగే రియల్ టైంలో కూడా ఇలాంటి ఇష్యూస్ని కానీ లైక్ ఇలాంటి సినారియోస్ ఫేస్ చేసినప్పుడు సో ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి. సో కాబట్టి దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఇలాంటి టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ టాపిక్ రిలేటెడ్ జస్ట్ కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం దీనికి సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. సో ఫస్ట్ బగ్ లీకేజ్ గురించి చూద్దాము. బగ్ లీకేజ్ అకర్స్ వెన్ ఏ డిఫెక్ట్ దట్ వాస్ ప్రీవియస్లీ రిపోర్టెడ్ అండ్ ఫిక్స్డ్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఆఫ్టర్ ఇట్ వాస్ థాట్ టు బి రిజాల్వ్డ్. సో నెక్స్ట్ మనము దిస్ ఈజ్ యూజువల్లీ హ్యాపెన్ when the testing team fails to identify the recurrence of the bug during the retesting or regression testing. It indicates that the bug was not completely fixed or that the testing process might have missed certain scenario that trigger the bug. Bug leakage can lead to a decrease in the user confidence and dissatisfaction if users encounter the same issue post release. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో బగ్ లీకేజ్ అంటే ఏంటి అనేది. సో జనరల్గా మనము టెస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో ఫంక్షనల్ టెస్ట్ కానీ అలాగే ఫ్యూచర్ లెవెల్ టెస్టింగ్ కానీ చేస్తున్నప్పుడు సో సమ్ బగ్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసామనుకోండి. సో ఆ బగ్ని ఏం చేస్తాము, రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేస్తాం. సో డెవలపర్ ఏం చేస్తారు, ఫిక్స్ చేసిన తర్వాత సో ఫిక్స్ అయిపోయింది, సో మా సైడ్ నుంచి ఇది వర్క్ అవుతుంది, ఒకసారి మీరు కూడా చెక్ చేసి వెరిఫై చేయండి అని చెప్తారు. సో మనం కూడా ఏం చేస్తాము, ఆ బేసిక్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేసి ఆ వర్క్ అవుతుందని చెప్పి మూవ్ చేసేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకేమైనా కొత్త ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ మనము రీటెస్టింగ్ చేస్తాం. సో ఎందుకంటే న్యూ ఫీచర్స్ వల్ల మనకి ఎగ్జిస్టింగ్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవి ఎలాంటి బ్రేక్ అవ్వకుండా సో ప్రాపర్గా వర్క్ అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి మనం రీటెస్టింగ్ కానీ రిగ్రెషన్ టెస్టింగ్ కానీ పర్ఫామ్ చేస్తాం. సో ఈ టైంలో మళ్ళీ అదే బగ్ చూసామనుకోండి, సో అప్పుడు మన డెవలపర్కి అయితే చెప్తాం, సో కంపల్సరీగా లైక్ ఇది ఫిక్స్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఫిక్స్ చేశారు, దీనివల్ల అదర్ ఇష్యూస్ వస్తున్నాయి, అలాగే ఈ బగ్ అనేది కంప్లీట్గా ఫిక్స్ అవ్వలేదు అని చెప్పేసి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే మళ్ళీ లైక్ క్యూఏ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ మనకు రీఅసైన్ చేస్తాం కదా. సో ఈ గ్యాప్ని మనము బగ్ లీకేజ్ కింద తీసుకుంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకోండి. సో మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేయాలి సేమ్ టెస్ట్ కేసెస్. సో ఏదైతే బగ్ మనం లాస్ట్ టైం ఫేస్ చేసాం కదా, సో దానికి సంబంధించిన ఒక టెస్ట్ కేసు ఉన్నిందనుకోండి. సో ఆల్రెడీ మనం వెరిఫై చేసాం కదా, ఇష్యూ రాదు కదా అని చెప్పి స్కిప్ చేసి వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ కస్టమర్ ఫేస్ చేసే ప్రాబ్లం ఉంటుంది. సో కస్టమర్కి కంపల్సరీగా లైక్ ఆ ఇష్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో కంపల్సరీ టెస్ట్ ఇంజనీర్ ఎలాంటి టెస్ట్ కేసెస్ ఏదైనా సరే లాస్ట్ టైం వెరిఫై చేసిన టెస్ట్ కేసెస్ కూడా మళ్ళీ స్కిప్ చేయకుండా అన్నీ వెరిఫై చేయాలి. ఎందుకంటే మనకు ఇలాంటి ఇష్యూస్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి డెవలపరు లైక్ ఏమనుకుంటారు, జనరల్గా ఫిక్స్ చేసి దీనివల్ల ఇంపాక్ట్ అయితే ఏముండదు, జస్ట్ ఈ ఫిక్స్ సరిపోతుంది కదా అని చెప్పేసి కొన్నిసార్లు వేరే ప్రయారిటీ టాస్క్ ఉన్నప్పుడు ఇలాంటి చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనకు తెలియదు కదా, సో ఏ విధంగా ఫిక్స్ చేశారు, సో కంప్లీట్గా ఇది ఫిక్స్ అయిందా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏంటంటే బ్రౌజర్ స్పెసిఫిక్స్ ఉంటాయి. సో క్రోమ్లో పనిచేస్తాయి, కొన్ని మొజిల్లా ఫైర్ఫాక్స్లో పనిచేయవు, కొన్ని ఏంటంటే మనకి ఈ అదర్ బ్రౌజర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పనిచేయకుండా పోవచ్చు. సో అందువల్ల ఇలాంటి ఇష్యూస్ కూడా మనం ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఏదైనా ఫిక్స్ చేసినప్పుడు ఆ బగ్ని లైక్ టెస్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ మనది, మనం టెస్ట్ చేయాలి. అలాగే దాన్ని ప్రాపర్గా ఫిక్స్ అయ్యింది అని చెప్పేసి డెవలపర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ బగ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, సో దీనివల్ల ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేయాలి. వాళ్ళైతే చేయకపోయినా మీరైతే అడిగి తెలుసుకోండి. సో ఈ క్రిటికల్ బగ్ ఫిక్స్ చేశారు కదా, సో నేను ఏ పార్ట్ టెస్ట్ చేయాలి, జస్ట్ బేసిక్ ఇది టెస్ట్ చేస్తే సరిపోతుందా, అదర్ ఫంక్షనాలిటీ అదర్ ఫీచర్స్ కూడా టెస్ట్ చేయాలని చెప్పేసి మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని టెస్టింగ్ని అయితే స్టార్ట్ చేయాలి. సో ఇలాంటి లైక్ సిచ్యువేషన్ మీరు హ్యాండిల్ చేశారనుకోండి, సో ఈ బగ్ లీకేజ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ అయితే మళ్ళీ రీప్రొడ్యూస్ కావు. సో మ్యాక్సిమం మీకు అన్ని ఆల్మోస్ట్ టెస్టింగ్లోనే మీకు కవర్ అయిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకు బగ్ రిలీజ్ గురించి చూద్దాం. ఇక్కడ మనం డెఫినేషన్ చూసుకుంటే బగ్ రిలీజ్ రెఫర్స్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఆర్ బగ్ ఇన్ ద సాఫ్ట్వేర్ దట్ ఆర్ ఐడెంటిఫైడ్ ఆఫ్టర్ ద సాఫ్ట్వేర్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ టు ద యూజర్స్ ఆర్ క్లయింట్.
సో ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఏదైనా సాఫ్ట్వేర్ మనం టెస్ట్ చేసిన తర్వాత సో ఏం ఇష్యూస్ లేదు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసి మనము రిలీజ్ చేస్తాం. సో రిలీజ్ చేసిన తర్వాత కస్టమర్స్ ఏవైతే ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తారో సో ఆ ఇష్యూస్ని మనం బగ్ రిలీజ్ కింద తీసుకుంటాం. సో ఇది జనరల్గా మెయిన్ థీమ్. నెక్స్ట్ చూద్దాము. దిస్ బగ్స్ వీఆర్ నాట్ detected during the testing process and included in the released version. Bug release can happen due to various reasons such as incomplete testing, test coverage, or unforeseen scenarios. They can result in the user inconvenience, reputational damage, and the need for urgent patches or updates to the fix the released bugs. సో ఇది మనకు మెయిన్ యొక్క కస్టమర్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్. సో జనరల్గా మనకి రిలీజ్ చేసిన తర్వాత కస్టమర్ ఏదైతే బగ్స్ని ఫైండ్ అవుట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బగ్ని ఫైండ్ అవుట్ చేసామనుకోండి. సో ఆ బగ్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ బగ్ ఆర్ ఓన్లీ ఆ పర్టికులర్ కస్టమర్ అయితే ఫేస్ చేస్తున్నారు అనుకుంటే కంపల్సరీగా వాళ్ళకి ప్యాచ్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. సో క్యూఏ సైడ్ ఎందుకు మిస్ అయింది, సో లైక్ ఇది ఎలాంటి ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా సెటప్ రిలేటెడా లేకుంటే ఏమైనా కాన్ఫిగరేషన్ రిలేటెడా, ఇంకా నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఫేస్ చేశారా, సో ఇన్కంపాటబిలిటీ సంబంధించిన ఇష్యూనా అనేది ఇన్వెస్టిగేషన్ చేసి సో ఎక్కడ గ్యాప్ వచ్చిందని చెప్పేసి చెక్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఆల్ కస్టమర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇష్యూస్ ఆర్ ఫైండ్ అవుట్ చేశారు అంటే మోర్ దెన్ 1 ఇష్యూ అనుకోండి ఫేస్ చేశారు. సో కామన్గా అందరూ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అందరూ ఫేస్ చేస్తున్నారు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారంటే అప్డేట్ రిలీజ్ చేస్తారు. సో అప్డేట్ అంటే ఇంకో బిల్డ్ ఇస్తారు. సో ఆ బిల్డ్లో మనం ఏం చేస్తారంటే క్యూఏ ఫైండ్ చేసిన ఇష్యూస్ ప్లస్ సో ఏదైతే కస్టమర్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఇంక్లూడ్ చేసి ఇంకో న్యూ బిల్డ్ని అయితే ఇస్తారు. లేదు అనుకోండి ఓన్లీ 1 or 2 కస్టమర్స్ ఫేస్ చేస్తారు, ఓన్లీ ఇది రిలేటెడ్ సమ్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఆర్ సమ్ అన్సపోర్టెడ్ సినారియో అనుకోండి, లేదు కస్టమర్ కావాల్సింది అనుకుంటే అలాంటప్పుడు ఏం చేస్తారంటే డెవలపర్ ఫిక్స్ చేసి ఒక ప్యాచ్ లాగా ఇస్తారు. జస్ట్ ఒక మనకి ఏదైతే కోడ్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయో కదా, జార్ ఫైల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ ఆ ఫైల్స్ని మోడిఫై చేసి జస్ట్ ఒక ఇన్స్టాలర్ అయితే ఉంటుంది, టూల్, అది కూడా టూల్ ఉంటుంది. ఆ టూల్ జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏదైతే లొకేషన్లో ఆ ఫైల్ వెళ్ళాల్సిందే ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకి దీన్ని ప్యాచ్ అంటారు. అంటే స్పెసిఫిక్ కస్టమర్కి ఇచ్చేది ప్యాచ్. సో అప్డేట్ అంటే కామన్గా ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ న్యూ కస్టమర్స్ కూడా అది అప్లికేబుల్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లైక్ అదర్ ఇష్యూస్ ఎన్హాన్స్మెంట్స్ అన్నీ కూడా అప్డేట్లు అయితే ఉంటాయి. సో ఇది మనకి బగ్ రిలీజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనం ఈ వీడియోలో చూసుకుంటే మనకు బగ్ లీకేజ్ గురించి బగ్ రిలీజ్ గురించి కూడా తెలుసుకున్నాము. సో వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోసం ట్రై చేస్తున్నారో, జాబ్స్ కోసం అలాగే ఇంటర్వ్యూస్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ఈ వీడియోని వాళ్ళు కూడా షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి, తప్పకుండా దాని మీద కూడా వర్క్ చేసి మీకైతే మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను. సో మంచి నాలెడ్జ్ని కూడా మీకు ఇవ్వడానికైతే నేను నా సైడ్ నుంచి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.